ఇవి కోసేసుకుని చక్కగా నీటిలో వేసుకుని నీటిలో కడిగేసుకుని వేపుకోవాలండి. ముందుగా నూనె వేసుకుని ఒక స్పూను ధనియాలు వేసి ఇలా మగ్గనిచ్చేసి కొంచెం చింతపండు పెట్టుకుంటే ఇది కూడా మగ్గిపోతుంది. కొంచెం ఉప్పు గడ్డ వేసుకుందాము. ఇలా చేసినప్పుడు ఇలా చేసుకుంటే హాయిగా ఉంటుందండి, గొంతులో కూడా మంచిది కూడాను. కాస్త ఒక నెలకు 2 సార్లు అలా చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. కొంచెం సేపు మగ్గనిచ్చేద్దాం. కొంచెం ఉప్పు వేసాం కదా. అన్నీ మిక్సీలో వేసుకొచ్చాను. ఇప్పుడు రోట్లో వేసేసి మచ్చలతో బాగా దంచి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను నోరులేనక్కువ అంటుంది, అందుకని వేసుకొచ్చా. చింతపండు కూడా ఎట్టకేలకే దంచేసిందండి. ఇప్పుడు ఈ ఆకు వేపేసుకున్నాం కదా, అవి వేసుకుని ఒకసారి బాగా మెత్తగా మన గోంగూర పచ్చడిలాగా నూరేసుకోవటమే. మొత్తానికండి బాగా నూరేసి చేసేసి మెత్తని పచ్చడి చేసేసింది. మొత్తానికి అన్నంలో వేసుకుని రుచి చూడటమే. అసలు ఈ చిన్నులపై వేయకపోతే దీని టేస్టే ఉండదండి. ముందు చిన్నులపాయ వేసుకుని దంచేసుకుందాం. ఈ పచ్చి ఉల్లిపాయ ఒక్కొక్క ముక్క మన నోటికి తగులుతుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. ఈ కూడా వేసుకుని ఒక తిప్పు వేసుకుందాం. అంటే బాగా నలగనియొద్దండి, కచ్చబచ్చగా అలా అనేసి తీసేసుకోవటం. గిన్నెలోకి తీసేసుకున్నా, అయిపోయింది పచ్చడి రెడీ. మా చెల్లి నూరేసిందండి. ఇప్పుడు వేడి అన్నంలో వేసుకుని టేస్ట్ చేసేయాలి. పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి.